హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషితా కిచెన్. ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం అన్నమాట. స్పైసీగా అండ్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. క చా రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళు అస్సలు వదిలిపెట్టారనమాట. సేమ్ ప్రతిసారి ఇలానే చేయమని అడుగుతారు. ఒక్క ముక్క కూడా లేకుండా తినేస్తారండి. చాలా బాగుంటుంది స్పైసీగా. రైస్లోకి, చపాతీ, రోటీ, జొన్న రొట్టెలలోకి చాలా బాగుంటుందన్నమాట. ఇంకా బగారాన్నంలోకి అయితే చెప్పనే పట్టదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుందనమాట. సో అలా వెళ్ళడం వల్ల మీరు ఇంకో కొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు చూసి ఈజీగా చికెన్ కర్రీ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ మీద నొక్కండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు వీడియోలు పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు చూసి ఈజీగా కర్రీస్ చేసుకోవడం కానీ, బిర్యానీస్ కానీ అన్నీ ఈజీగా చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందన్నమాట. ఒకసారి కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా. చికెన్ కర్రీ చేయడానికి నేను 3/4 కేజీ చికెన్ తీసుకుంటున్నాను అనమాట. చికెన్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను 3/4 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఇలా నీట్గా కడుక్కొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక టేబుల్ స్పూను ధనియాల పిండి వేసుకుంటున్నాను, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కారం అనేది 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అదే ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇలా నీట్గా మొత్తం ముక్కలకి అంతా మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఎంత బాగా కలిపితే అంత బాగా ముక్కలకు పడుతుందన్నమాట. ఇదనేది ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు టైం లేదంటే వెంటనే చేసుకోవచ్చు. టైం ఉంటే మాత్రం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత 2 అవర్స్ తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నేను అనేది ఆల్రెడీ కొంచెం ఆయిల్ యూజ్ చేశాను అనమాట. ఆయిల్ వాడుతున్నాను. మీరు ఫ్రెష్ ఆయిల్ వేసుకోండి. తర్వాత 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసుకుంటే మీకు గ్రేవీ అనేది కొంచెము గుజ్జులాగా వస్తుందన్నమాట. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకోండి. ఇలా చెక్క, లవంగాలు వేసుకోవడం వల్ల బిర్యానీ ఆకు అందుకు స్పైసీనెస్ వస్తుంది. ఇలా రెస్టారెంట్ స్టైల్లో స్పైసీగా తగులుతుందన్నమాట ముక్క అనేది. ఇలా ఒక సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆనియన్స్ అనేది మగ్గాలి కదా. సో సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ చికెన్ ముక్కలు అనేది ఈ ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా, దీంట్లో చికెన్ ముక్కలు మొత్తం వేసుకోండి. ఇలా వేసుకోండి. వాటర్ వేయొద్దు ఫ్రెండ్స్, ముక్కలు మాత్రమే వేయండి. ముక్కలకి ఆనియన్స్ అందుకు నీట్గా పట్టే విధంగా మొత్తం అంతా నీట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత మూసి మగ్గనివ్వాలన్నమాట. ఇలా మగ్గనియడం వల్ల ఏమవుతుందంటే మనకు చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బయటికి వస్తాయి. సో మీరు వాటర్ వేయొద్దు. చికెన్లో ఉన్న వాటరే చాలా మటుకు మగ్గుతుందన్నమాట. చూడండి, ఇలా చికెన్లో వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అనేది బయటికి వచ్చాయి కదా అలా. సో ఇలా ఉన్నప్పుడు ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ అవసరం ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ బిర్యానీ మసాలా, చెక్క, లవంగాలు వేసాము, చికెన్ మసాలా మనము మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి సరిపోతుందన్నమాట 4 పచ్చిమిర్చులు అనేది. తర్వాత నెక్స్ట్ ఇదంతా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 3 టమోటాలు మిక్సీ పట్టుకొని ఇలా గుజ్జులాగా చేసుకున్నాను. ఒక 2 పెద్ద టమోటాలు అయితే 2 సరిపోతాయి. ఇలా పేస్ట్ లాగా పట్టుకొని మొత్తము చికెన్ గ్రేవీలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా వేసుకున్నప్పుడు మొత్తం ఈ టమోటా ప్యూరీ అనేది చికెన్ ముక్కలకు పట్టే విధంగా మొత్తం నీట్గా కలుపుకోండి. ఇది పచ్చి స్మెల్ పోయేదాకా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ టమోటా ప్యూరీ అనేది. సో ఇలా పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు మగ్గనిచ్చి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా చూడండి, ఇలా మగ్గుతుంది కదా, ఆ టైంలో నేను 1/2 కప్పు వేసుకుంటున్నాను. సరిపోతాయి. ఎక్కువ వేసుకుంటే మరీ చప్పదనం వస్తుందన్నమాట.
హాఫ్ కప్పు వేసుకోండి చాలు, ఎక్కువ వాటర్ వేయొద్దు ఫ్రెండ్స్. సో ఇలా హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల వాటర్ వేసాం కదా తొందరగా ఉడుకుతుందన్నమాట. ఇలా కలపెల ఉడికేటప్పుడు మళ్ళీ తగ్గించుకోవచ్చు. చూడండి ఇలా ఉంది కదా, ఈ టైంలో తగ్గించుకోండి. ఈ టైంలో సో ముక్క ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ముక్క అనేది ఎప్పటికైనా మెత్తగున్న చికెన్ ముక్క తీసుకోవద్దు, ఇలా ఎంక ఉన్న ముక్కను తీసుకుంటే మనకు అనేది చికెన్ అనేది ఈజీగా వచ్చిందంటే అప్పుడు చికెన్ ఉడికినట్టు అనమాట. సో ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ అవసరం లేదు ఫ్రెండ్స్, ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకుందాము. మనం మ్యారినేట్ చేసేటప్పుడు గరం మసాలా వేసుకోలేదు ఫ్రెండ్స్, ఇప్పుడు వేసుకుంటాం అనమాట. కొంచెం కసూరి మేతి వేస్తున్నాను అనమాట. ఇది టేస్ట్ కోసం ఫ్రెండ్స్, మీకు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్ లాగా ఉంటే వేసుకోండి. ఇలా నీట్గా ఇది మగ్గాలి ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ అనేది మగ్గాలి. ఎందుకంటే ఆ పచ్చి స్మెల్ పోవాలి కదా, గరం మసాలా వేసాం కదా. ఇలా మూత మూసుకొని ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత చూడండి ఎలా ఉడుకుతుందో, నోరు ఉరుతుంది కదా ఫ్రెండ్స్. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడంగానే అసలు చికెను ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట. ఎందుకంటే మనము సిమ్లో పెట్టే చేసామన్నమాట, హైలో పెట్టలేదు. ముక్క అనేది బాగా ఉడికి ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఫ్రెండ్స్. అస్సలు ప్రతిసారి ఇలానే చేయమని అడుగుతారనమాట. సో కంపల్సరిగా ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.